హిల్ట్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పాలసీ, ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. దీంట్లో ఏం చేస్తారంటే ఇండస్ట్రీస్కి ఉన్న భూములు ఉన్నాయి కదా, వాటిని కన్వర్షన్గా అంటే మల్టీ జోన్లుగా వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. దానికోసమని ఆ భూములని కన్వర్ట్ చేస్తున్నారు. దానికోసం తీసుకొచ్చిన పాలసీ హిల్ట్ పాలసీ. అక్కడ ఇండస్ట్రీసు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే 20-30 ఏండ్ల కిందట అక్కడ సిటీకి దూరంగా ఉండే కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చిర్రు. ఇప్పుడు అవన్నీ సిటీ మధ్యలోకి వచ్చినాయి కాబట్టి వాటిని అక్కడి నుంచి తీసుకొని పోయి ఓఆర్ఆర్ అవతలేస్తాం. అక్కడ ఆ జాగని వాళ్ళకే ఎస్ఆర్ఓలో 30% రేటుకే వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మొత్తం హిల్ట్ పాలసీ. అయితే దీని మీద ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ కేసు వేసిండు కోర్టులో. వేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వంకి ఇద్దరికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. అసలు ఏంది, ఏం జరుగుతుంది, పర్యావరణ అనుమతులు ఉన్నాయా, ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం, ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి జాగాలని ఎట్లా మల్టీ జోన్లుగా వాళ్ళకి ఇష్టం వచ్చినలాగా కన్వర్ట్ చేస్తారు, అట్లా రకరకాల ఇష్యూస్ మీద ఇవాళ వాదనలు జరిగిన తర్వాత ఎట్లాంటి అధ్యయనం చేయకుండా కోర్టు ఏమడిగిందంటే చాలా కీలకమైన విషయాలను అడిగింది ఏజీని. ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ ఏజీ వాదించిండు. అయితే ఆయనకి దగ్గర 9,300 ఎకరాలు కదా, మొత్తం అది జాగా 9,292 ఎకరాలు, అంటే దగ్గర 9,300 ఎకరాలు. ఈ 9,300 ఎకరాలని ఎట్లాంటి అధ్యయనం చేయకుండా, అంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్ పరిస్థితి ఏంది, చుట్టుపక్కల ఉన్నటువంటి జనాల పరిస్థితి ఏంది, మీరు అసలు మాస్టర్ ప్లాన్స్ని మార్చకుండా అక్కడ వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏముంటాయి అనే దాని మీద అధ్యయనం చేసిర్రా, లేకపోతే ఇంత అక్కడ ఉన్నటువంటి జాగాలో మల్టీ జోన్లకి పర్మిషన్ ఇస్తే రెసిడెన్షియల్ ఏరియా కనుక వస్తే ట్రాఫిక్ పరిస్థితి ఏంది, మరి చుట్టుపక్కల ఉన్నది, అట్లనే అసలు మాస్టర్ ప్లాన్ ఉందా మీ దగ్గర ఏమన్నా. ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి ఆ భూమిలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ నడిచి ఉన్నాయి, చాలా ఏండ్ల నుంచి నడిచి ఉన్నప్పుడు అక్కడ భూమిలో ఉన్న వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి ఉంటుంది. అక్కడ మీరు ఇప్పుడు మల్టీ జోన్లకి పర్మిషన్ ఇస్తుర్రు. మల్టీ జోన్లకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తను అక్కడ రెసిడెన్షియల్ ఏరియా కట్టిండు అనుకో, ఆ జాగాల్లో నుంచే కదా నీళ్లు తీసుకోవాలి. బోర్లు వేస్తే కనుక ఆ పొల్యూట్ అయిన భూమి నుంచి ఆ వాటర్ తీసుకొని వాళ్ళు తాగితే కనుక ఎంత పెద్ద ప్రమాదం ఉంటుంది అనుకుంటున్నారు. అసలు పర్యావరణ పరంగా మీరేమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా, ఏమన్నా దాని మీద ఎక్సర్సైజ్ చేసిరా, అసలు ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ ఏంది, మీ దగ్గర ఉన్నటువంటి అసెస్మెంట్ ఏంది, అసలు పర్యావరణం గురించి మీరు అసలు ఏం స్టడీ చేసిర్రు. అక్కడ దాన్ని మారుస్తా అంటున్నారు, సరే అసలు ఏం స్టడీ చేసిర్రు మీరు పర్యావరణం పరంగా. ఇగో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అడిగి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక కేంద్ర పర్యావరణ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. మరి మీకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా, ఇగో ఇది కూడా అడిగింది. రెసిడెన్షియల్ ప్రాజెక్టులని వాడుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఆడ ఇండస్ట్రీస్ కోసమని ఉన్నది, దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు మీరు మొత్తం రెసిడెన్షియల్ ప్రాజెక్టులకి వాడుకోవాలంటే కనుక కేంద్ర పర్యావరణం నుంచి అనుమతులు కావాలి. మరి దానికి అనుమతులు ఉన్నాయా? ఇట్లాంటి అనుమతులు ఏమీ లేకుండా హెచ్ఎండిఏ నిబంధనలకు కూడా విరుద్ధంగా, హెచ్ఎండిఏకి కొన్ని నిబంధనలు ఉంటాయి, రెసిడెన్షియల్ జోన్స్లలో ఎట్లాంటి పరిస్థితులు ఉండాలి, లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇట్లా కొన్ని నిబంధనలు ఉంటాయి కదా. అసలు హెచ్ఎండిఏ నిబంధనలకు కూడా మొత్తం విరుద్ధంగా మీరు ఎట్లా పడితే అట్లా ల్యాండ్ని కన్వర్ట్ చేస్తూ అంటున్నారు. దీనివల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, మీరు అసలు ఏమన్నా ఆలోచించిర్రా అని అడిగింది. అట్లనే ఇంకొకటి, ఎస్ఆర్ఓలో 30% మాత్రమే ఇస్తాము అని చెప్తున్నారు. 30%కి ఇచ్చి 6 నెలల వ్యవధిలోనే ఇది మొత్తం కథం పట్టించేస్తాము అంటున్నారు. ఎందుకు అంత స్పీడ్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 6 నెలలలో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తంని మీరు ఓఆర్ఆర్ బయటకు పంపించే అవకాశం ఉంటుందా? అది సాధ్యమవుతుందా? మీరు అసలు 6 నెలలలో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏరియాస్ని మొత్తంని ఓఆర్ఆర్ బయటకు పంపించేయగలుగుతారా? ఇగో ఈ క్వశ్చన్లు అడిగింది. అసలు మీరు తీసుకుంటున్న ఒక పెద్ద అనాలోచితమైనటువంటి నిర్ణయం, దీంతో ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది అసలు ఆలోచించిరా? హానికారక రసాయనాలతోని పర్యావరణానికి అక్కడ ఉండేటువంటి మనుషులకి ఎంత పెద్ద ముప్పు ఉంటుంది, ఎంత పెద్ద ముప్పు వస్తుంది, వీటన్ని గురించి అసలు ఏమన్నా ఆలోచించిరా? అట్లనే పరిశ్రమలను తరలిస్తాము అని చెప్తున్నారు. ఎంత టైంలోగా మీరు ఈ పరిశ్రమలు తరలిస్తారు, అక్కడ వాటికి పర్మిషన్లు ఇస్తున్నారు కదా. ఇగో ఇట్లా రకరకాల క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ వీటికి కూడా ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేనట్టుగానే కనిపించింది. ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి వాదించిన ఏజీ ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తుండట అంటే కోర్టుకి, మేము పరిశ్రమలను తరలించుడు మాత్రమే మాకున్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు అక్కడ పర్మిషన్లకి సంబంధించిన దాని మీద ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. అట్లనే పరిశ్రమలు మొత్తం తరలించిన తర్వాతే ఇక్కడ ఈ పాలసీ గురించి నిర్ణయం తీసుకుంటాము అన్నాడట.
అక్కడున్న పరిశ్రమలు మొత్తం తరలించడానికి ఎన్నేండ్లు పట్టాలి? ఇంకొకటి అసలు ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఇంకోటి ఏం చెప్తుంది అంటే అక్కడున్న ఇండస్ట్రీస్ చాలా ఇండస్ట్రీస్ మూతబడి ఉన్నాయి, లేకపోతే కొన్నేమో అసలు ఇప్పుడు అది ఎప్పుడో 20-30 ఏండ్ల కిందట వచ్చిన ఇండస్ట్రీ కదా, అప్పుడున్నటువంటి ఎక్విప్మెంట్ ఇప్పుడున్నటువంటి ఎక్విప్మెంట్కి సరిపోక చాలామంది ఇండస్ట్రీస్ని మూసేసిర్రు, లేకపోతే కొంతమంది లాస్ ఉండో అదో ఇదో అయ్యి ఆ ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, ఇంకో కొన్ని ఇండస్ట్రీస్ ఏమో వేరే దగ్గరికి తరలిపోయినాయి, అసలు అక్కడ ఇండస్ట్రీసే నడుస్తలేవు అన్న లెక్క చెప్పారు. కానీ ఇలా నిన్న కోర్టుకి చెప్పినప్పుడు ఏంటి అంటే పరిశ్రమలను తరలించుడు మాత్రమే ఈ పాలసీ ఉద్దేశం అనేది మళ్ళా నిన్న ఏజీ చెప్పిండు. అంటే అసలు ఏంది ప్రభుత్వ ఉద్దేశం ఏంది? నిన్న వాళ్ళు కోర్టుకు చెప్పిన దాంట్లో కూడా ఒక క్లారిటీ అనేది ఏమీ లేదు. జీవో బయటకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు ఈ పాలసీ విషయంలో జీవో బయటకు వచ్చింది ఒకదాని విషయంలో, అసలు ఆ జీవో బయటకు రావడం మీదనే పెద్ద చర్చ జరిగింది అనుకోండి, చర్చ కాదు రచ్చ జరిగింది, అది వేరే విషయం. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ మినిస్టర్ ఒకటి మాట్లాడిండు, వాళ్ళ వేరే మంత్రులు ఇంకొకటి మాట్లాడిరు, రకరకాల మాటలు మాట్లాడిరు. నిన్న కోర్టుకు చెప్పిన దాంట్లో కూడా వాళ్ళ ఏజీ ఏం చెప్తానంటే ఇండస్ట్రీస్ని మొత్తం తరలించుడు మాత్రమే ఈ పాలసీ ఉద్దేశము అని చెప్తున్నాడు. మరి ఎన్నేళ్లలో తరలిస్తారు ఇండస్ట్రీస్ అన్నింటినీ? 9,000 ఎకరాలలో ఉన్నది కదా, 9,000 ఎకరాలలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉండుంటాయి, ఎన్ని ఏండ్లు పట్టాలి ఇదంతా తరలించడానికి? అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ మొత్తం తరలించిన తర్వాత వాటిని వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఒక్కొక్క ఇండస్ట్రీ తరలిస్తున్న కొద్దీ వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు అక్కడున్న 9,000 ఎకరాలలో ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం తరలించిన తర్వాతే ఇవ్వాలంటే కనుక ఆ మొత్తం తరలించడానికి చాలా ఏండ్లు పడుతుంది. అసలు ఏంటిది అనే క్లారిటీ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా రాకపోవడంతోనే ఇక కోర్టు ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చింది. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలాంటిదే. అసలు 60 రోజులల్లా మొత్తం కథం పట్టించేసేద్దాము, ఇది క్లోజ్ చేసేసేద్దాము, మొత్తం కన్వర్షన్ చేసేసి వీళ్ళ పేరు మీద ఆ 30% ప్రభుత్వానికి ఇస్తే చాలు, దాని తర్వాత 6 నెలలలోనే దగ్గరగా మొత్తం అసలు పర్మిషన్లు అవి ఇవి అంతా ఇచ్చేసి మొత్తం చెయ్యాలి అనుకున్నారు. కానీ ఒకసారి కోర్టు ఇన్వాల్వ్ అవ్వడంతో ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ విచారణ ఉంది, అప్పటి వరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏంది అసలు ప్రభుత్వం వర్షన్ ఏంది అని అడిగింది. నెక్స్ట్ విచారణ ఉంటుంది కదా, అసలు ఆ విచారణలో ఏం చెప్తుంది ప్రభుత్వం, మరి ఇది ముందుకు పోతుందా, ప్రభుత్వం అనుకున్నలానే ముందుకు పోయే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు విపరీతంగా దీన్ని రియల్ ఎస్టేట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, స్కామ్ జరుగుతుంది అని చెప్పినప్పుడు కూడా దాన్ని కొంత బుల్డేజ్ చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వాల వైపు నుంచి. కానీ ఒకసారి కోర్టు ఇన్వాల్వ్ అయింది కదా, కోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత కోర్టు చెప్పిన తర్వాత ఇంకా ఏం చేయడానికి ఉండదు. సో నెక్స్ట్ విచారణలో ఏం చెప్తారు, ప్రభుత్వం వర్షన్ ఏముంటుంది ఏంది అనేది తెలవాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తాయి అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే కోర్టు వీళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు ఇచ్చింది. అసలు దీని మీద మీకున్నటువంటి అసెస్మెంట్ ఏంటిది, ఏం చేద్దామనుకుంటున్నారు, ఎట్లా చేద్దామనుకుంటున్నారు, మొత్తం ఒక రిపోర్ట్తో రండి అని చెప్పింది.